హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే రైతులని వరి పొలంలో ప్రధానంగా వేధించే సమస్య కలుపు. ఈ కలుపు అనేది మనం పొలం నాటుబెట్టిన తర్వాత 10 రోజుల నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ కలుపు దీన్ని కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే రోజు రోజుకి ఎక్కువైపోయి పొలాన్ని మించి ఒక నెల 15 రోజులు పట్టించుకోకుంటున్నట్లయితే పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ కలుపు సమస్య అనేది నాటుబెట్టిన పొలంలో కంటే డ్రమ్ము ద్వారా విత్తిన పొలాలలో ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రమ్ము ద్వారా విత్తిన పొలాలలో మనకి గింజ మొలకెత్తే దశ నుంచి గడ్డి కూడా గింజతో పాటే మొలకెత్తి దాని ప్రస్థానాన్ని కొనసాగించి పొలంతో సరి సమానంగా ఈ గడ్డి అనేది పెరగటం జరుగుతుంది. నాటుబెట్టిన పొలాలలోనైతే ఒక 10 రోజులు లేటుగా మొలవటం అనేది జరుగుతుంది. అయితే ఈ కలుపుని నివారించడానికి మార్కెట్లోకి రకరకాల కలుపు మందులు వచ్చినాయి. అదే ఇంతకు ముందు అయినట్లయితే ఈ కూలీల ద్వారా ఈ కలుపులు అనేవి పీకించేది. అయితే ఇప్పుడు ఆధునిక వ్యవసాయంలో కూలీల కొరత ఏర్పడటం వల్ల రకరకాల కలుపు మందులు కూడా మార్కెట్లో మనకి లభిస్తున్నాయి. అయితే ఏ కలుపు మందుల్ని ఏ కాంబినేషన్లో వాడితే రైతులకి మంచి ఫలితం ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఈ కలుపు మందుల విషయానికి వచ్చినట్టయితే మనకి మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీల నుంచి కొన్ని కలుపు మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. విబాయ్ అని, ఎసెట్ అని, క్లించర్ అని, నామినీ గోల్డ్ అని, కౌన్సిల్ అని, కెంపా అని, ఇలా రకరకాల బ్రాండ్లతోటి మనకి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ కలుపు మందులు అనేవి ఒక్కొక్క రకం కలుపు మందు కొన్ని రకాల కలుపుల్ని మాత్రమే అదుపులో ఉంచగలుగుతుంది. ఇప్పుడు మనం కౌన్సిల్ అనే మందుని మనం తీసుకున్నట్టయితే దాంట్లో ట్రియాపామోనిన్, ఇథాక్సిసెల్యూరాన్ అనే టెక్నికల్ ఉంటుంది. ఉదాహరణకి మనకి పొలంలో రకరకాల గడ్డి జాతులు మొలుస్తాయి. ఏంటి, వంజ, మామూలుగా 3 ఆకుల తీగ, ఆకుజాతి తీగలు, దారకలు, తుంగ, బుర్ర తుంగ, ఇట్లా రకరకాల 7-8 రకాల గడ్డులు అనేవి మనకి పొలంలో మొలవటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకే మందుని తీసుకొని స్ప్రే చేసినట్టయితే అది 2 లేదా 3 రకాల గడ్డిని మాత్రం అదుపులో ఉంచుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది. అన్ని రకాల గడ్డి మాత్రం కంట్రోల్ అనేది జరగదు. కాబట్టి మనకి ఏం కావాలి, కొన్ని కాంబినేషన్స్ కావాలి. ఈ కాంబినేషన్స్ ఏంటిది, ఏ కాంబినేషన్లో మనం మందు కొట్టినట్టయితే మనకు 100% రిజల్ట్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఏ అయితే కొన్ని రకాల మందులు ఉన్నాయో ఈ మందుల్ని మనం ఏ కాంబినేషన్లో మనం స్ప్రే చేసినట్టయితే పొలంలో కలుపుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మనకి గడ్డి లేత స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే 1 ఆకు 2 ఆకుల మీద ఉన్నప్పుడు లేత గడ్డిని తక్కువ రేట్లో మనం అదుపులో ఉంచుకోవాలి అంటే నామినీ గోల్డ్ 100 ml, క్లించర్ 100 ml, కెంపా 12 గ్రాములు ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేసినట్టయితే గడ్డి లేత స్టేజ్లో ఉన్నప్పుడు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే మనకి గడ్డి కొంత ముదిరి 3 ఆకుల నుంచి 4 ఆకుల స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ మందును బంద్ చేసి వేరే మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. వాటి విషయానికి వస్తే కౌన్సిల్ 90 గ్రాములు, నామినీ గోల్డ్ 50 ml, రైస్ స్టార్ 1/2 లీటరు ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేసినట్టయితే 3-4 ఆకుల స్టేజ్ మీద ఉన్న గడ్డిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే కాకుండా ఈ 3-4 ఆకుల స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎసెట్ 400 ml, నామినీ గోల్డ్ 50 ml ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసినా కూడా మనం ఈ 3-4 ఆకుల స్టేజ్ మీద ఉన్న గడ్డిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా గడ్డి అనేది బాగా పెరిగిపోయి పూత దశకు వచ్చి మొగ్గలు వేసే దశకు వచ్చిందనుకోండి, ముదురాకుల స్టేజ్కి వచ్చినప్పుడు మనం మందు అనేది చేంజ్ చేయాలి. అప్పుడు వివాయ్ ఎకరానికి లీటరు, నామినీ గోల్డ్ 50 ml ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసినట్టయితే మనం ముదురు గడ్డిని కూడా పొలంలో నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.